అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న మన కోవూరు నియోజకవర్గం మరియు గౌరవనీయులు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేది పెద్ద మున్సిపల్ బిల్డింగ్. అందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కౌన్సిల్ తరఫున ప్రజల తరఫున ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ శాఖ మంత్రి వర్యుల గారికి ప్రతి ఒక్క పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో బేస్మెంట్ వరకే ఆపేసి దానికి సంబంధించిన నిధులు 2 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిన దాన్ని ఈ రోజు మనం 4 కోట్లతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ మనము ప్రజలకి కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సెకండ్ అప్గ్రేడ్ చేసుకొని ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నందుకు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి ఆశయానికి ఆంధ్రుల కళకు నారాయణ గారి ఒక బలమైన వారధిగా పనిచేస్తున్నారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాసేవలో కూడా ముందున్నారు. నా కార్యాలయం ఈరోజు మీరందరూ చూస్తున్నారు 4 కోట్లతో నిర్మించుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ మెయిన్ రోడ్ 1,25 లక్షలతో ఆల్రెడీ ప్రారంభం చేశాం. మార్కెట్ రోడ్డుకు టెండర్లు పూర్తి త్వరలో 65 లక్షలతో పనులు ప్రారంభించుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఫైర్ స్టేషన్ అనేది లేకుండా ఇన్ని రోజులు ప్రజలు అవస్థపడుతుంటే ఈ రోజు 2 కోట్లతో ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ శాంక్షన్ చేసి త్వరలో అది కూడా మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్లు పెట్టి మంచి మున్సిపల్ భవనం కట్టడం, దానికి మన మంత్రివర్యులు ఆయన బిజీ షెడ్యూల్లో దీనికి ఒప్పుకొని రావడం చాలా సంతోషం. ఎందుకంటే 3 ఫ్లోర్స్ 4 కోట్లు పెట్టి ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందుల్లో ఇటువంటి భవనం కట్టారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనకి ఈ రోజుల్లో ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజులు, అంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాము. కానీ మన ముఖ్యమంత్రులు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండబట్టి ఆయన ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాలతో ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రం అంతా కూడా ఆ 2 పదాల మీద నడిపిస్తున్నారు. ఇంకోటి చెప్పాలి మన నారాయణ గారి గురించి. నారాయణ ఇన్స్టిట్యూట్స్ అందరికీ తెలుసు, దాదాపు 25 స్టేట్స్లో సార్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవన్నీ సొంత ఇన్స్టిట్యూట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు గవర్నమెంట్ తరఫున ఒక మున్సిపల్ శాఖని రాష్ట్రంలోనే ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషను ఇప్పుడే వస్తుంటే చెప్తా ఉంటే కొన్ని వింటుంటే ఆయన సొంత వ్యాపారం అంతా పక్కన పెట్టేసి ఉన్నాడు. ప్రజల మీద, రాష్ట్రం మీద, ముఖ్యమంత్రుల మీద ఆయనకుండే అభిమానం అనాలా లేకపోతే ఏ పదాలు వాడాలో కానీ ఈరోజు రాష్ట్రంలో ఆయన పడే కష్టం నాకు తెలిసి మీరందరూ నిన్న కూడా చూస్తున్నారు. అమరావతిలో రెడ్డిపాడలో మున్సిపల్ కార్యాలయాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే మీ శాసనసభ్యురాలు నన్ను ఎన్నోసార్లు ఇక్కడ పిలిచారు, చాలాసార్లు పిలిచారు రమ్మని, కానీ నేను అవాయిడ్ చేస్తూ వచ్చా. నిజం చెప్తున్నా, ఎందుకంటే
ఇక్కడికి వస్తారా డబ్బులు అడగ తెలుసు నాకు. డబ్బులు వదలదు. కార్లో వస్తున్నా డబ్బులే, అమరావతికి వచ్చినా డబ్బులే, వాళ్ళ ఇంటికి పోయినా డబ్బులే. బడ్జెట్ లేదమ్మా. గత ప్రభుత్వం వారు చేసిన అరాచకాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, దాంతో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఫిబ్రవరి ఎలక్షన్స్ ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ స్టేట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. 7 లక్షల ఇళ్ళు, 1-2 కాదు, 7 లక్షల ఇళ్ళు 38,000 కోట్లకి టెండర్ ఇచ్చి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,000 కుదించి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈరోజు 123 మున్సిపాలిటీస్ ఉంటే చెత్త పన్నేసింది గత ప్రభుత్వం. చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది చెత్తను వదిలేసిపోయింది. ఎన్ని లక్షలు వదిలేసిపోయిందంటే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. మీ బుచ్చిరెడ్డిపాడలో కూడా వదిలేసిపోయింది. చెత్త పన్నేసింది, కానీ ఆ చెత్తను తొలగించాల.